దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సమయంలోనూ మనకి ప్రార్థన కావాలి ప్రియులారా. ప్రార్థన లేకుండా మనం దేవుడి నుంచి ఏమి సాధించలేం, ఏమీ పొందుకోలేం. కాబట్టి బైబిల్లో ఉన్న మహాభక్తులందరూ కూడా ప్రియులారా ప్రార్థన వల్లనే గొప్ప గొప్ప విజయాలను సాధించి దేవుని యందు ఎంతో ప్రీతికరంగా మార్చబడి ఆ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళ ఏం ప్రత్యేకత లేదు, మనలో ఏం ప్రత్యేకత లేదు. వాళ్ళ ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవునికి ఇష్టంగా జీవించారు, దేవుని మాట విన్నారు, దేవుని మాట ప్రకారం జీవించి వాళ్ళ యొక్క జీవితాల్ని పునీతం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే పద్ధతిలో దేవునికి ఇష్టంగా మనం కూడా జీవిస్తే ప్రియులారా, దేవునికి ఇష్టంగా మనం కూడా ప్రవర్తిస్తే ప్రియులారా, దేవునికి ఇష్టంగా మనం కూడా ప్రార్థన చేస్తే ప్రియులారా, అప్పుడు వారిలాగానే మనం కూడా మరి దేవునికి ఇష్టలుగా జీవించగలమని మనం అందరూ కోరుకోవాలి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలుల అరణ్య ప్రయాణం చూస్తే ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిసారి కూడా అరణ్య ప్రయాణాన్ని 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు వాళ్ళు. ముందు ఎవరి ద్వారా? మోషే ద్వారా అరణ్య ప్రయాణం చేశారు వాళ్ళు. మోషేని దేవుడు ఎన్నుకొని ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు బాధల్లో, వ్యాధుల్లో, కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో కూడా తోడుగా ఉండి వాళ్ళు నడిపించాడు. బాగానే ఉంది. తర్వాత అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి దేవుడు చేరుస్తారని వాగ్దానం ఇచ్చారు? కానాను దేశానికి చేరుస్తామని వాగ్దానం ఇచ్చారు దేవుడు. వాళ్ళు కానాను దేశం వెళ్ళాలి. ఇక అరణ్య ప్రయాణం తర్వాత మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకుంటాడు. యెహోషువ కూడా వాగ్దానం దేవుడు ఇస్తాడు. మోషేకి తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటానని దేవుడు వాగ్దానించి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి